హాయ్ పిల్లలు, ఏం చేస్తున్నారు? మరి బొమ్మల భారతాన్ని 9వ భాగాన్ని ఈరోజు చెప్పుకుందాం. నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నాం అంటే, అతిరథుడనే రథసారథి కొడుకు అయినటువంటి కర్ణుడు మరి ద్వంద్వ యుద్ధానికి వచ్చాడనమాట. ద్వంద్వ యుద్ధానికి అర్జునుడితో వస్తే భీముడు ఏమన్నాడంటే, రాధేయ, సూతిని పుత్రుడమైన నీవు కొరడా పుచ్చుకుని గుర్రాలను తోలాలి, కానీ రాజపుత్రుడు అర్జునుడితో తగునా నీకు అని చెప్పి ద్వంద్వ యుద్ధానికి తయారుపడతావా నువ్వని చెప్పి అవహేళన చేశాడు. అప్పుడు కర్ణుడు అవమానంతో పాపం సూతపుత్రుడిని కదా నేనని చెప్పి తలదించుకున్నాడు. దుర్యోధనుడు అన్నాడు, భీమసేన, నువ్వు ఇక్కడ కుల ప్రస్తావన ఏముంది? కుల ప్రస్తావన లేదు. అతడు అతి పరాక్రమమైనటువంటి మంచి విలువిద్యాకారుడైనటువంటి సూరాగ్రగణ్యుని కుల ప్రసక్తి ఏంటి అన్నాడు. అయితే అయినప్పటికీ భీమసేనుడు, మరి కృపాచార్యుడు, ద్రోణుడు వీళ్ళందరూ కూడా సూతపుత్రుడు రాజపుత్రుడితో తలపడవలసిన ఇది లేదని చెప్పేసేసరికి పాపం అప్పుడు అన్నాడనమాట. కర్ణుడితో ఏమన్నాడంటే దుర్యోధనుడు, రాధేయ, ధనుష్మంతుడిగా నీ ప్రతిభ ఇక్కడ వారందరికీ వెల్లడైంది కదా. ఏదో మిష చూపి వీరు ద్వంద్వ యుద్ధానికి అనుమతించకపోయినందువల్ల నీకు పోయేదేముంది? వీరితో ఇక్కడ మనకి ఇంకా పని లేదు. నీవు నా రథంలో వచ్చే, ఇంకా నా నగరునందే నీ నివాసం, నా పంక్తి అందే నీ భోజనం, విద్య ఎందే కాక వయసు ఎందు కూడా నాకు మిన్నగా కనపడుతున్నావు కనుక నిన్నింక నేను అన్నగా చూసుకుంటానని చెప్పి ఆ రాధేయుణ్ణి అంటే కర్ణుణ్ణి తనతో పాటు తీసుకువెళ్ళిపోయాడు. అయితే అర్జునులు ఇద్దరూ కలిపి రణాన్ని అంటే యుద్ధాన్ని ద్వంద్వ యుద్ధాన్ని తిలకించుదాం అనుకున్న ప్రేక్షకులకు మాత్రం ఉత్సాహభంగం అయిపోయింది. కృపాచార్యుని కొంతమంది, భీముని కొంతమంది వీళ్ళ వల్లే ఆగిపోయిందని చెప్పి లోపల నిందించుకున్నారు. కానీ దుర్యోధనుడు రాధేయుని పట్ల చూపిన ఔదార్యానికి మాత్రం కొంతమంది మెచ్చుకున్నారు. అయితే పాపం కుంతీదేవికి మాత్రం విపరీతమైన ఆవేదన కలిగింది. అయ్యో, ఆనాడు నేను పెట్టెలో పెట్టి గంగలో వదిలేసిన శిశువు ఆ అతిరథునకు లభించాడన్నమాట. ముద్దులోలికే ఆ బిడ్డను పెంచిన ఆ రాధ ఎంత అదృష్టవంతురాలు. పాండవులకు అండగా ఉండవలసిన నా మొదటి కుమారుడు దుర్యోధనుడి సొత్తు అయ్యాడా? నేడు ప్రేక్షకులను ఆకర్షించిన ఆ మహాధానుష్కుడు మీ అన్నయ్యే అని యుధిష్ఠిరథులతో చెప్పివేస్తేనో ఓహో, ధైర్యం నాకు లేదు. పెండ్లి కాక పూర్వమే బిడ్డను కన్నావా అని వారు నన్ను యావగించుకుంటారు. పాండురాజు పత్నిగా, రాజకుమారుల మాతగా పరువు ప్రతిష్టతో ఉన్న కానీ ఇప్పుడు సంఘంలో తలవంపు వస్తుంది. భీముని అవహేళన వలన పాపం కర్ణుడు భిన్నుడై వర్షజలం పడి ఉరిగిపోయిన పద్మంలాగా తన పద్మముఖాన్ని సిగ్గుతో ఉంచుకున్నాడు. వాని న్యూనతకు నేనే కదా మూల కారణం అని ఆమె పరిపరి విధాల దుఃఖిస్తోంది. కానీ తన రహస్యాన్ని వెల్లడి చేయగల ధైర్యం మాత్రం కుంతీదేవికి లేకపోయింది. దుర్యోధనుడు తన నగరును చేరాక, రాధేయ, నీ విట్టి మేటి విలుకాడు ఎట్లు కాగలిగావు అని అడిగాడు. రాధేయుడు, దుర్యోధన, పరశురాముడు నా గురువు. నేను సూతపుత్రుడనని తెలిస్తే ఆయన నా శిష్యుడిగా గ్రహించడన్న బెదురుతో ఆ గురుకులంలో ఎలాగైనా చేరాలన్న అమితాశక్తి గల నేను బ్రాహ్మణుడినని అబద్ధం చెప్పవలసి వచ్చింది. భార్గవరాముడు నా బుద్ధి కుశలతకు మెచ్చి పుత్ర వాత్సల్యంతో నాకు సమస్త విద్యలు నేర్పాడు. బ్రహ్మాస్త్రాన్ని, భార్గవాస్త్రాన్ని కూడా నాకు ఉపదేశించాడు. కానీ దురదృష్టవంతుడైన నేను తుదకు గురుశాపానికి గురి అయ్యాను. శాపమా? అదెలా అన్నాడు దుర్యోధనుడు. అవును, నేను ఆయన వద్ద సెలవు తీసుకొని నా తల్లిదండ్రుల వద్దకు తిరిగి రాదలచిన దినమది. భార్గవుడు భుక్తాయాసాన్ని తీర్చుకోవడానికి నా తొడపై తన తల పెట్టుకుని నిద్రపోయాడు. అప్పుడు ఒక కీటకం చేరి నా ఊరువును తొలవడం ప్రారంభించింది. గాయమయ్యి అందించి రక్తం చిమ్మసాగింది. రక్తం తడిమూలాన గురువుకు మెలకు వచ్చింది. ఆయన విస్మయంతో ఈ రుద్రమేమిటి అని అడుగగా నేను సంగతి వివరించాను. కీటకం హింసిస్తుంటే లేచి దానిని చంపలేకపోయావా అన్నారాయన. గురువర్య, మీకు నిద్రాభంగం అవుతుందన్న సంకోచంతో బాధను సహిస్తూ నిశ్చలంగా ఉండిపోయాను అన్నాను. ఆయన, బ్రాహ్మణుడికి ఇంత సహనశక్తి మాత్రం ఉండదు. నిజం చెప్పు, నువ్వెవరు? నీ విప్రుడవు కాదు కదా అని అడిగాడు. అవును, నేను సూతుడను. నిజం చెప్పితే మీరు నన్ను శిష్యుడిగా చేర్చుకోనన్న భయంతో నేను మీకు ఆ నిజాన్ని చెప్పలేదు అని అన్నాడు కర్ణుడు. నన్ను క్షమించండి అని ప్రాధేయపడ్డాడు.
మరి విప్రుడైనా అయితే నన్ను క్షమించి ఉండేవాడు. కానీ పరశురాముడు పరమ కోపిష్టి. అంతకు పూర్వం నాపై జనించిన వాత్సల్యమంతా మటుమాయమైపోయి ఆయన నేను ఉపదేశించిన బ్రహ్మాస్త్ర భార్గవాస్త్ర మంత్రాలు అవసర సమయంలో నీకు స్ఫురణకు రాకుండుగా కానీ శపించి పొమ్మన్నాడు. ఆ వృత్తాంతం విన్న దుర్యోధనుడు, నీవు చింతించకు, ఆ 2 అస్త్రాలు లేకపోయినంత మాత్రాన మునిగిపోయేది లేదులే, నీ అంతటి మేటి విలుకాడు మరొకడు లేడు అని రాధేయుని భుజం తట్టి అతన్ని నిరుత్సాహం నుంచి పోగొట్టి అతన్ని ఉత్సాహపరిచాడు. మరి ఈ రోజుకి ఇక్కడితో సమాప్తం చేద్దాం. ఈ భాగం ఇక్కడితో సమాప్తం. మళ్ళీ రేపు మనం 10వ భాగాన్ని మహాభారతాన్ని చెప్పుకుందాం. మరి ఇది కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడటం లేదు. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మరి కామెంట్ చేసి అందరూ కూడా విని సంతోషించాలని, ఈ భారతాన్ని ప్రతి పిల్లలకి కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ భారతాన్ని మొదలెట్టానన్నమాట. అంచేత మీరందరూ ఉత్సాహంతో ఈ భారతాన్ని విని చక్కగా మీరందరూ తెలివితేటలుగా తయారవ్వాలని నా ఆకాంక్ష. మరి ఇక మళ్ళీ రేపు కలుద్దాం. ధన్యవాదాలతో ఇట్లు మీ విజయలక్ష్మి.